అయితే దాన్ని ఎంట్రీ కావడానికి ఎప్పుడు 40 ఏళ్ల లోపల మీరు ఎన్రోల్ చేసుకుంటే ఆ 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళు ఆ ఖాతాలో వేసుకోవచ్చు. ఎంతో దానికి ప్రీమియం ఉంటుంది, మనకు 200, 300, 1000 దాకా ఉంటుంది, ఏజ్ని బట్టి ఉంటుంది. చిన్నోళ్ళు అనుకోండి, గుర్రాలు 18, 19, 20 ఏళ్ళ ఉన్న వాళ్ళకైతే కేవలం 100, 200 లోపల అయిపోతుంది ప్రీమియం. అట్లా వాళ్ళు 60 ఏళ్ళ వాళ్ళ ఏజ్ 60 ఏళ్ళు వచ్చే వరకు పే చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళకి పెన్షన్ వస్తుంది 5,000. ఇప్పుడైతే 5,000 వస్తుంది, ఇంకా ఎంత వస్తుందో ఆ టైంకు ఆ పెన్షన్ వస్తుంది. ప్రతి నెల మనకు వస్తుంది పెన్షన్, కట్టుడప్పుడు ఉండదు అనమాట. అదే కాకుండా సురక్ష అని చెప్పారు, 20 రూపాయలు కడితే 2 లక్షల రూపాయలు వస్తాయి. ఏదైనా యాక్సిడెంట్ అయితే పామ్ కార్డు, తేలి కార్డు, లేకపోతే కరెంట్ ఏదో కూడా యాక్సిడెంట్ అయితే మన వాళ్ళకి. ఈ మధ్య రామాయణపేటలో చూశారు, 40 లక్షల చెక్ ఇచ్చింది నేను, పేపర్ కూడా వచ్చిండొచ్చు. 40 లక్షల చెక్ ఎట్లా వచ్చిందంటే ఈ 436 రూపాయలతో ఒకటి కట్టుకున్నారు అప్పుడు. దాని తర్వాత మనది ఎంత 2,000 2000 రూపీస్ 2000 రూపీస్ బ్యాంకులు కూడా ఉంటుంది ఇన్సూరెన్స్ అన్నమాట. ఏడాదికి ఒకసారి కట్టుకోవాల్సి వస్తుంది. ఆయనకి ఏమైతే పాపం సంపాదించిన ఆయన, వాళ్ళకి 2 పిల్లలు, చిన్న చిన్న పిల్లలు స్కూల్కి పోతున్నారు. ఆయన టీచర్ అన్నమాట. అలా ఆవిడ ఏం పని చేయదు, హౌస్ వైఫ్. వస్తుండగా బ్యాడ్ లక్, ఆయన చీకట్లో వస్తున్నాడు, సాయంత్రం వస్తున్నాడు, వెనుక నుంచి కారు వచ్చింది, మొత్తం గుర్తించి అయిపోయింది, ఎవరు తెలియదు. అది అనుకోని పరిస్థితి, అది మనం అనుకోని దాన్ని. భగవంతుడు అట్లా అంతే, దానికి అంతకంటే ఏం చేయలేదు. కాకపోతే ఇప్పుడు ఆ 2 పిల్లలకు 40 లక్షలు బ్యాంకు ద్వారా మనకు గవర్నమెంట్ ద్వారా వచ్చేసింది. దానివల్ల వాళ్ళ విద్య, వాళ్ళ పెళ్లిళ్ళు, ఆమెకు ఇల్లు చేసుకోవడానికి అన్నిటికీ వాళ్ళకి సౌలభ్యం దొరికింది. ఇంకొక దగ్గర ఆయన ఎంత కట్టాడు ఇన్సూరెన్స్ ప్రీమియం 12,000 కట్టాడు, ఏడాదికి 12,000 కట్టాడు ఇన్సూరెన్స్ స్కీమ్ కింద. బ్యాంకులో ఆరోగ్య స్కీమ్ అని ఉంటాడు, 11,990 రూపాయలు కట్టాడు. అయితే వాళ్ళ పాపకు ఏదో న్యూమోనియా మొత్తం మీద ఒక జబ్బు వచ్చి 7 లక్షలు ఖర్చు వచ్చింది. ఇవాళ ఇప్పుడు ఖర్చు లక్షలలో ఉంటుంది, మెడికల్ పోతే 100,000 అసలు పని లేదు, లక్షలు దాటుతాయి. అంత మనం హైదరాబాద్ తీసుకుపోలే, మనకు కుదురుతలేదు, డాక్టర్ చెప్తాడు హైదరాబాద్ తీసుకుపోవాలమ్మా అంటే, కదా 50 లక్షలు కావాలి. ఆ 12,000 కట్టుకున్నాడు అని నెలకు 1000 రూపాయలు జాగ్రత్త చేసుకున్నాడు ఆయన. దాంతో బ్యాంకు 5 లక్షల చెక్ ఇచ్చేసింది, 5 లక్షల చెక్ హ్యాండ్ ఓవర్ చేసేసింది. అంటే ఆయన ఖర్చు ఎంత తగ్గింది, 7 లక్షల నుంచి 2 లక్షలకి వచ్చింది ఖర్చు. అది ఇంకా పెద్ద జబ్బు కనుక పాపం 7 లక్షలు అయింది, లేకపోతే 5 లక్షల రూపాయలు చాలా మటుకు. ఇప్పుడు గుండె సమస్యలు కూడా 5 లక్షల రూపాయలు, బైపాస్ స్టంట్ లేడం అవన్నీ అయిపోతున్నాయి. ఇలాంటి ఇన్సూరెన్స్ స్కీమ్లు ఉన్నాయి మనకి. గవర్నమెంట్ ద్వారా కూడా 436 రూపాయలు సార్ చెప్పినట్టు 400 రూపాయలు మనకి కాదనుకుంటే ప్రతి నెల